అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హరక్ నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తుండగా విశ్వసనీయ సమాచారంతో నిఘా పెట్టిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు డీసీఎం వ్యాన్ ఆపి తనిఖీలు చేయగా స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి లభ్యమవడంతో డీసీఎం డ్రైవర్ అహ్మద్ గులాబ్ షేక్ అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 300 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఈయనకి గాంజా మెటీరియల్ సప్లై చేశాడో అతని కూడా బుజ్జిబాబు అని ఉన్నాడు. ఆ సోర్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి ఇతన్ని తీసుకొచ్చిన మెటీరియల్ ని సీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ నెట్వర్క్ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఏంటిది, వాళ్ళు ఎలా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఏ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ మనకు అవగతమైనాయి. అంతేకాకుండా వీళ్ళు చాలా ఫోన్స్ లో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండి కొత్త ఫోన్ తీసుకొని అట్లా చేస్తున్నారు. బట్ స్టిల్ వీ హావ్ గాట్ అవర్ ఓన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇంత ఎటువంటి మూవ్మెంట్ చేసినా కానీ విల్ సర్టన్లీ గెట్ దెమ్. 1-2 సార్లు ఒకవేళ మిస్ అయినా సరే ఎవరైతే ఈ రూట్ లో ఈ ఇల్లీగల్ ఆపరేషన్ చేస్తున్నారో విల్ సర్టన్లీ గెట్ అవుట్ ఆఫ్ దెమ్ అండ్ విల్ ప్రాసిక్యూట్ దెమ్. అయితే వీళ్ళు ఇతను డ్రైవర్ గా పనిచేస్తున్నప్పుడు అతనికి ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కావాలని చెప్పేసి డ్రగ్ పెడ్లింగ్ ఉన్న వాళ్ళతో అసోసియేట్ అయ్యి దాని ట్రాన్స్పోర్టేషన్ లో యాక్టివిటీ Exactly.